ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే మన దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి కోరమన్పల్లి వరకు రోడ్ని చూస్తారు. ఇంకా లేట్ చేయకుండా రోడ్ చూసేద్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే ఎగ్జాక్ట్గా దువ్వాడ రైల్వే స్టేషన్ ద్వారా ఉన్నాం. మనం నిన్న ఇక్కడితోనే బ్లాగ్ని ఎండ్ చేసాం. నిన్నటి బ్లాగ్ని ఈరోజు ఇక్కడ నుంచి మనం కోరమన్పల్లి వరకు వెళ్ళబోతున్నాం. మనం నిన్నైతే ఈ రైట్ సైడ్ నుంచి వచ్చాం. ఒకవేళ మనం నిన్న చూసిన రైల్వే అండర్ పాస్ నుంచి లెఫ్ట్ తీసుకుని ఆ రూట్లో వచ్చి ఉంటే ఎక్కడికి వస్తాం అనేది ఈరోజు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనమైతే రైల్వే బ్రిడ్జ్ మీదకి ఎంటర్ అవబోతున్నాం. ఇది కనెక్టింగ్ రోడ్డు ఆ రైల్వే బ్రిడ్జ్కి. మనం కరెక్ట్గా జంక్షన్ వస్తుంది, చిన్న జంక్షన్ లాగా ఫ్లైఓవర్ మీద. అక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. లెఫ్ట్కి మనకి ఎంట్రీ లేదనుకుంటా, అంటే వెళ్ళొచ్చు కానీ ఆ లోపల కంపెనీస్ ఏవో ఉంటాయి. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు నేనైతే రైట్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే వెళ్ళిపోయామంటే మనం కోరమన్పల్లి జంక్షన్కి వెళ్తాం. ఈ కిందన మొత్తం రైల్వే ట్రాక్లు ఉంటాయి, ట్రైన్స్ అయితే వెళ్తూనే ఉంటాయి. చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ అక్కడ చూస్తున్నారు కదా ఎలక్ట్రికల్ లైన్స్ ఎలా ఉన్నాయో, చాలా హెవీ ఎలక్ట్రికల్ లైన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ఈ రైల్వే బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకైతే లెఫ్ట్కి ఒక వే వస్తుంది. ఆ వేలోంచే మనమైతే ఈ రోడ్కి అయితే వస్తాం. ఇలా వచ్చామంటే మనకి రోడ్ కొంచెం బాగానే ఉంటుంది, కానీ అక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ రైల్వే అండర్ పాస్ చూసారు కదా నేను బ్లాగ్లో, ఆ రైల్వే అండర్ పాస్ నుంచి మనం ఆ రైల్వే అండర్ పాస్ని దాటుకుని వచ్చిన తర్వాత అక్కడ మనకి రోడ్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్లో మనం వేరే రూట్కి వెళ్ళామంటే ట్రాఫిక్ జోన్లో ఇరుక్కుపోతాం. సో ఆ ట్రాఫిక్లో ఇరుక్కున్నామంటే రావడం లేట్ అవుతుంది. మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకుంటే మాత్రం నేను వచ్చిన రోడ్లో వస్తేనే మీరు హ్యాపీగా సేఫ్గా వస్తారు. కానీ ఆ గతుకుల రోడ్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా రావాలి. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారా, మీకు ఆ చెట్టు దగ్గర లెఫ్ట్ అయితే ఉంటుంది. ఆ లెఫ్ట్ నుంచి మీరైతే అలా బయటకు వస్తారు ఆ రోడ్ నుంచి వస్తే. కానీ కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది రోడ్ అయితే. అక్కడ మీరు చూసుకోవచ్చు లెఫ్ట్కి వే అయితే ఉంటుంది. ఈ ఆటోలు మీకు కనిపించలేదు, ఇవ్వండి ఆ లెఫ్ట్ వేకే మనం వస్తాం అనమాట, అటు సైడ్ నుంచి వస్తే. ఇప్పుడు మనమైతే దువ్వాడ మెయిన్ రోడ్ని చూసేద్దాం. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా దువ్వాడ మెయిన్ రోడ్డు. ఇంతకుముందు సింగిల్ రోడ్ అనుకుంటా, నాకు అంత గుర్తులేదు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ రోడ్ని ఎక్స్టెండ్ చేశారో లేకపోతే ముందు నుంచి ఈ రోడ్ ఇలా ఉందనేది. అండ్ ఈ రోడ్లో నేనైతే కేఎఫ్సి చూశాను, పిజ్జా హట్ చూశాను, ఇంకా చాలా షాపింగ్ మాల్స్ కానివ్వండి, షాప్స్ కానివ్వండి, ఇంకా కొత్తగా కన్స్ట్రక్షన్స్ కూడా చూశాను. ఆ రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, కొత్తగా ఒక బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ లెఫ్ట్లో పెట్రోల్ బంక్ అయితే ఉంది, నయారా పెట్రోల్ బంక్. అలా చాలా ఉన్నాయి ఈ రోడ్లో. ఈ రోడ్ అయితే చాలా బాగా చేంజ్ అయిందని అనుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్లో పిజ్జా హట్ ఉంది, అలానే కేఎఫ్సి ఉంది. దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్గా మన కోరమన్పల్లి జంక్షన్ వచ్చేసి 3 km ఉంటుంది. ఈ 3 km మనం చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు. రోడ్ చూస్తున్నారు కదా, కానీ అక్కడక్కడ పాట్ హోల్స్ ఉంటాయి, చూసుకుని వెళ్ళాలి. అండ్ మధ్య మధ్యలో మనకి కొన్ని వెహికల్స్ అయితే ఆపోజిట్ డైరెక్షన్లో రావచ్చు, లేదా బ్రేక్స్ వేయచ్చు, సడన్ బ్రేక్స్ అనేవి. సో ప్లీజ్ చూసుకుని అయితే వెళ్ళండి. అండ్ ఇక్కడ లెఫ్ట్లో చూసుకోవచ్చు డిఎఫ్సి ఉంది. మనకి ఈ రోడ్లో నేను చాలా రేర్గా ట్రావెల్ చేశాను. ఎర్లీ మార్నింగ్ ఒకసారి అండ్ లేట్ ఈవినింగ్ ఒకసారి ట్రావెల్ చేశాను. ఆ టైంలో పెద్దగా నేను అబ్జర్వ్ చేయలేదు ఏమున్నాయని చెప్పేసి. అండ్ ఈ రోడ్ని ఎక్స్టెండ్ చేశారంటున్నారు, ఎక్స్టెండ్ చేశారు లేదనేది మీరే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఈ రోడ్ సింగిల్గా ఉంది అన్నట్టు గుర్తు అనమాట నాకైతే. సో అక్కడ నుంచి ఎవరైనా చూస్తే ఒక కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా మనమైతే ఒక 2 minutes ట్రావెల్ చేసామంటే మనం డైరెక్ట్గా కోరమన్పల్లి జంక్షన్కి అయితే వెళ్ళిపోతాం. ఈ రోడ్లోకి నేను 2020 ఆ టైంలో వచ్చాను. అప్పుడు ఈ రోడ్ అయితే ఇలా లేదు, కొంచెం డిఫరెంట్గా ఉండేది. అండ్ ఈ లోపల ఒక ఆఫీస్ కూడా ఉండేది. ఆఫీస్ దగ్గరకు వచ్చాను, అక్కడ ఆఫీస్ లేదు, మ్యాప్లో మాత్రం ఉంది. మా ఫ్రెండ్ అయితే ఒక లోన్ యాప్లో మనీ తీసుకొని మోసపోయాడు. ఆ లోన్ ఆఫీస్ ఇక్కడే ఉన్నట్టు చూపించింది, కానీ ఇక్కడ ఎక్కడా లేదు, మొత్తం వెతికాను. ఇంకా మనం అయితే ముందుకు వెళ్దాం. ముందుకెళ్ళి కరెక్ట్గా కోరమన్పల్లి జంక్షన్ వచ్చిన తర్వాత బ్లాగ్ని దాని చేద్దాం. అంటే మనం ఎక్కడి దాకా వెళ్తామంటే స్టీల్ ప్లాంట్ జంక్షన్ కదా, అక్కడి వరకు వెళ్తాం. రేపటి బ్లాగ్లో మీరైతే అగ్నంపూడి దగ్గర కొత్తగా ఓపెన్ చేస్తారు కదా వి మాల్, ఆ వి మాల్ని చూస్తారు. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లెఫ్ట్ సైడ్లో అయితే చాలా ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, కమర్షియల్ బిల్డింగ్ అది. అండ్ ఇంకా ఫ్లాట్స్ కూడా ఉంటాయి అనుకుంటున్నాను. చూద్దాం మనకి కంప్లీట్ అయ్యాక ఏమవుతుందో. ఈ లెఫ్ట్ సైడ్లో అయితే ఫిట్నెస్ జిమ్ ఉంది. ఇంకా మనం ముందుకు వెళ్ళి రైట్ సైడ్ చూసుకుంటే ఫర్నిచర్ షాప్ ఉంది.
ఈ లెఫ్ట్లో అయితే చాలా పెద్ద బిల్డింగ్ ఉంది. ఆపోజిట్లోనే కొన్ని షాపింగ్ మాల్ ఇంకా ఫర్నిచర్ షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఏదో బిల్డింగ్ కట్టారు, టూలెట్ బోర్డ్ అయితే ఉంది. ఇంకా మనం అలా ముందుకు వెళ్తే కోరన్పాలెం జంక్షన్కి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ రోడ్ మాత్రం కొంచెం పార్ట్ హోల్స్లో ఉంది. ఈ రోడ్ కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. చూద్దాం మరి ఎప్పటికి వేస్తారో. లైక్ ఈ రోడ్కి ఫుట్పాత్స్ పెట్టి అండ్ ఈ రోడ్ వేస్తే చాలా చాలా బాగుంటుంది. అండ్ దువ్వాడ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి సూపర్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్లో అయితే ఒక థియేటర్ ఉంది అండ్ దాని ముందు ఒక రెస్టారెంట్ అయితే ఉంది. మనమైతే నేషనల్ హైవే 16 దగ్గరకు వస్తాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే స్టీల్ ప్లాంట్ జంక్షన్ దాకా వెళ్తాం. చూసారు కదా మనకి ఆర్చ్ అయితే ఉంది. ఈ ఆర్చ్ చూసినప్పుడు ఇది సపరేట్ ఊరు అనుకునేవాడు నేనైతే. తర్వాత తెలిసింది ఇది దువ్వాడకి వెళ్ళే రోడ్ అని చెప్పి. స్టార్టింగ్లో వైజాగ్ వచ్చినప్పుడు అన్నీ కొత్తగా ఉండే నాకైతే. కానీ ఇప్పుడు మ్యాక్స్ ఆల్మోస్ట్ అన్నీ తెలిసిపోయినాయి ఏవి ఎక్కడ ఉన్నాయి అనేది. అండ్ హ్యాపీగా మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఉన్న ప్లేస్కి అయితే వచ్చేయచ్చు. మనమైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ జంక్షన్కి వస్తాం. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని నేనైతే బ్లాగ్ ఎండ్ చేస్తాను. మీకు కనుక బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. టేక్ కేర్, బాయ్. హ్యావ్ ఏ హ్యాపీ డే. బాయ్.